జగన్ పర్యటనతో గోదావరి జిల్లాలో జనసేన ఖాళీ అవుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు రాజోలు నేత బొంతు రాజేశ్వరరావు. ఇక వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కాకినాడ మాజీ మేయర్ సరోజ. ఇటీవలే వైసీపీలో చేరారు శెట్టిబత్తుల రాజాబాబు. తాజాగా వైసీపీ కండువా కప్పుకున్నారు మరికొంతమంది జనసేన నేతలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో జనసేన ఖాళీ అయిపోతుంది. ఎక్కడ చూసినా సరే జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఒక్కొక్కరుగా జనసేన పార్టీని వీడి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోదావరి జిల్లాలో నెలకొంది. ఇప్పటికే తాజాగా ఈరోజు అమలాపురం జనసేన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి డిఎంఆర్ శేఖర్ తన ఏదైతే పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే రాజోలు నియోజకవర్గానికి సంబంధించి సీట్ ఆశించినటువంటి ఎవరైతే బొంతు రాజేశ్వరరావు చివరి నిమిషం వరకు ఎదురు చూశారు. కానీ దేవ వరప్రసాద్కి సీటు కేటాయించడంతో జనసేన ఉమ్మడి అభ్యర్థుల్లో భాగంగా ఆయన తాజాగా మళ్ళీ జనసేనకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అంటే తాజాగా ఈరోజు మాజీ మేయర్ సరోజ కూడా కాకినాడ ఆవిడ స్టేట్ సెక్రటరీగా జనసేనలో ఉన్నారు. జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. జగన్ బస్సు యాత్ర జరుగుతోంది, సిద్ధం బస్సు యాత్ర జరుగుతుంది. మరోపక్క జనసేన నేతలు ఒక్కొక్కగా రాజీనామా చేస్తూ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీ ఖాళీ అయిపోయి ఒక్కొక్కరుగా వైసీపీలో చేరిపోతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం సిద్ధం జగన్ సమక్షంలోనే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయంగా చర్చ